విజ్ఞాన శాస్త్రానికి మించిన అతీంద్రియ శక్తి స్వరూపిణి సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి. మానవుని విజ్ఞాన శక్తి కంటే గొప్పది దైవశక్తి అని నిరూపిస్తున్న క్షేత్రం సూళ్లూరు చెంగాలమ్మ పరమేశ్వరి క్షేత్రం. ఇస్రో నింగిలోకి ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్నా ఈ సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రతినిత్యం 24 గంటలు భక్తులకు తన దర్శన భాగ్యం కల్పిస్తూ వారిపై అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉండే అమ్మవారు సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి. అమ్మవారి క్షేత్ర మహత్యం. పూర్వం కాళింగీ నది తీరాన గల చిన్న గ్రామం ప్రస్తుత సూళ్లూరుపేట. ఈ కాళింగీ నదిలో పూర్వం అధికంగా సుడులు వస్తుండటంతో ఈ గ్రామానికి సుడులపేట, అదే కాలక్రమంగా సూళ్లూరుపేటగా ప్రసిద్ధి చెందింది. ఒకసారి కొంతమంది గొల్లపిల్లలు ఈ కాళింగీ నదిలో స్నానం చేస్తుండగా హఠాత్తుగా సుడులు, పెద్ద గాలి వర్షం రావడంతో ఒక గొల్లపిల్లవాడు ఈ సుడుల కారణంగా నదిలో మునిగిపోతుండగా ఒక పెద్ద రాతి విగ్రహం సహాయంతో రక్షింపబడ్డాడు. ఆ మరునాడు రక్షింపబడ్డ గొల్లపిల్లవాడు తన స్నేహితులతో కాళింగీ నదిలో ఆ విగ్రహం బయటకు తీయగా ఆ విగ్రహమే త్రిశక్తి స్వరూపిణి త్రికేలిగా సాక్షాత్కరించింది. అమ్మవారు భక్తులకు దక్షిణాభిముఖంగా దర్శనమివ్వడంతో మొదట్లో అమ్మవారిని తేంకాళి, దక్షిణ కాళి అని, ఆ తర్వాత చెంగాలిగా, ప్రస్తుతం చెంగాలమ్మగా ప్రసిద్ధి పొందింది. ఈ చెంగాలమ్మవారి గుడికి తలుపులు ఉండవు. 24 గంటలు ఆలయంలో అమ్మవారి దర్శనం భక్తులకు లభిస్తుంది. తమిళనాడు రాష్ట్రం సరిహద్దు కావడంతో ఆంధ్రులకు, తమిళ భక్తులకు ఆరాధ్య దైవంగా బాసిల్లుతుంది. చెంగాలమ్మ తల్లిని దర్శించి తరిద్దాం.